అగరబత్తుల వల్ల కూడా మనుషులు చచ్చిపోతున్నారు. ఎట్లా అంటే ఒడిశాలోని భువనేశ్వర్లో తండ్రి కొడుకులు ఇద్దరు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యవసాయ భూమి ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒకరోజు వీళ్ళకి అంటే వీళ్ళిద్దరు కూడా పనంతా చేసుకొని అయిపోయి వాళ్ళ గుడిసెలకు పోయి పడుకున్నారు. పడుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ ఓనరు వీళ్ళకి ఒకటే ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు వీళ్ళు ఇంకా లేచి పనికి రాలేదని. ఎంతసేపటికి ఫోన్ చేసినా కూడా వాళ్ళిద్దరు ఫోన్ ఎత్తారు, వాళ్ళిద్దరు పండుకొనే ఉంటారు. అయితే చూసి పొద్దుస్థానం ఫోన్ కాల్స్ చేసి సాయంత్రము ఈ పెద్ద మనిషి ఎవరైతే ఆ పొలం ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన నేరుగా వీళ్ళిద్దరి దగ్గర గుడిసెకి పోయిండు. ఆ గుడిసెలో చూస్తే బయట నుంచి చూస్తేనేమో వాళ్ళిద్దరు లోపల వండుకొని ఉన్నారు. ఏంది వీళ్ళు ఇంతసేపటికి డోర్ తెరవరు, ఫోన్లు ఎత్తారు ఏందని ఆ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి పోయి చూస్తే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయినరు. ఆ చచ్చిపోవడానికి కారణం అగరబత్తులు. అవి ఏ అగరబత్తులు అంటే ఈ దోమల కోసం, దోమలు చచ్చిపోవడానికి ఏదైతే దోమలు రాకుండా అగరబత్తులు వాడుతూ ఉంటారు చూడండి, ఆ అగరబత్తుల వల్ల ఈ ఇద్దరు కూడా చచ్చిపోయినరు. మనం చాలా వరకు ఈ అగరబత్తులు వాడొద్దు అని దీని మీద ఎంతగానో న్యూస్ ఛానల్స్లలో, టీవీలలో అన్నిట్లలో చూస్తూనే ఉన్నాము. అయితే దీనివల్ల చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని మనం చూస్తూనే ఉన్నాము. కానీ మరీ ప్రాణాలు పోయేంత డేంజరస్సా అనేది ఇప్పటి వరకు చాలా మందికి కూడా ఇది అర్థమైతలేదు. కానీ ఏదైతే ఈ అగరబత్తీలు ఉన్నాయో ఇందులో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ని కూడా కలుపుతున్నారంట. ఆ కెమికల్స్ వల్లనే ఈ విధంగా ఆ అగరబత్తుల నుంచి వచ్చే పొగను వాడడం వల్లనే వీళ్ళు ఈ విధంగా చనిపోయిండ్రు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. చాలా మందికి కూడా అయితే రీసెంట్గా చేసిన ఒక సర్వేలో కూడా తేలింది ఏంటంటే ఇందులో చాలామంది డాక్టర్లు HICA ఆధ్వర్యంలో ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది ఏంటంటే చాలామంది కూడా ఇండ్లల్లో ఇవి వాడుతున్నారు. దోమలు రాకుండా అగరబత్తీలు, ఈ కాయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాడుతున్నారు. మరి అవి వాడుతున్నాయి కరెక్ట్గా బ్రాండెడ్వి వాడుతున్నారా అంటే కాదు. నార్మల్గా షాప్స్లలో ఏవంటే అవి కొంటూ ఉంటారు, ఏవంటే అవి అమ్ముతూ ఉంటారు. వాటికి సరిగ్గా లేబుల్స్ ఉండవు, ఏమి ఉండవు. ఇవన్నీ కొంటూ వీళ్ళు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు, హార్ట్కి సంబంధించిన వ్యాధులు, చాలా రకాల వ్యాధులు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు కూడా అందరూ కూడా సఫర్ అవుతున్నారు ఈ పొగ పీల్చుకోవడం వల్ల. ఇది దోమలను కొట్టడానికే కదా, ఇది హెర్బల్ కదా, ఇందులో ఏదంటే ఈ ఆకులకు సంబంధించి మంచివే వాడుంటారు, అది మనకు కూడా మంచిదేలే అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అవి చాలా వరకు కూడా చాలా ప్రమాదకరమైన కెమికల్స్ వల్లనే అవి తయారు చేస్తున్నారు. ఆ కెమికల్స్తోనే తయారు చేస్తున్నారు కాబట్టి అవి ప్రాణాలు తీసి అంత డేంజరస్గా కూడా ఉంటున్నాయి. ఇలాంటివి కొనే ముందు వాటి మీద CIR సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవి మాత్రమే కొనాలి. అవి లేకపోతే అవి కొనొద్దు. అవి ఈ CIR అప్రూవ్ చేసినవి కాదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కూడా వర్షాకాలమే కాబట్టి చాలా మంది కూడా తెలిసి తెలియక ఇలాంటివి కొంటూ ఉంటారు. వాటి వెనకాల సరైన లేబుల్స్ ఉన్నాయా లేవా, అవి బ్రాండెడా, అవి మంచి బ్రాండ్ నుంచి ఉన్నాయా కాదా అని ఏం పట్టించుకోకుండా కొంటుంటారు. ఇలా తెలిసి తెలియక కొన్నవే ఈరోజు ప్రాణాలు తీయడానికి కూడా కారణమవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి కొనే ముందు ఒకసారి చూసి జాగ్రత్తగా అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి కరెక్ట్ బ్రాండ్కి సంబంధించిందా కాదా, CIR నెంబర్ ఉందా లేదా అనేది అయితే తప్పనిసరిగా చూడాలి. కాబట్టి ఇవి చిన్నవే కదా, అవి దోమలకే పనికొస్తాయి, మనకేం కాదు కదా అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడానికి మెయిన్ రీజన్ అవుతాయి. ఇలాంటివి వాడేటప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలని వీటికి దూరంగా ఉంచండి. చిన్న పిల్లలు ఉన్న ఆ సరౌండింగ్స్లో కూడా ఇలాంటివి వాడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళే ఈ విధంగా ఇంత ఎఫెక్ట్ అయి చనిపోతున్నారంటే అది చిన్న పిల్లలకి ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి వాడేటప్పుడు మీకేమైనా ఇలాంటివి ఫేక్వి, ఇలా ఈ అగరబత్తీలు ఇలా వాడుతున్నారు, అమ్ముతున్నారు అని తెలిసినప్పుడు వాటిపైన కంప్లైంట్ రేజ్ చేయండి. అలాంటివి వాడకుండా చూడండి, మీరు కూడా వాడకండి. ఏవైతే ఈ ఫేక్ అగరబత్తీలు, ఈ హెర్బల్ హార్మ్ఫుల్ కెమికల్స్తోనే తయారైన మస్కిటోస్ని చంపే అగరబత్తీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా వరకు చాలా చోట్ల బ్యాన్ చేసిర్రు. USA కావచ్చు, యూరోప్లో కావచ్చు, మన దగ్గర ఇక్కడ యూపీలో కావచ్చు, ఏపీలో కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో ఇలా చాలా ప్లేసెస్లో కూడా వీటిని బ్యాన్ చేసిర్రు. వీటిని మొత్తానికి కూడా బ్యాన్ చేసేయాలి. వీటిపైన ఒక అవగాహన అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. లేదంటే ఈ విధంగా
ప్రాణాలు కోల్పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి చెప్పాలనుకున్నది ఇదే కాబట్టి తస్మాత్ జాగ్రత్త.